ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కిరణ్ టీవీ న్యూస్లో ఇవాళ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో మనతో పాటు ఇక్కడ జనసేన నాయకులు శంకర్ గౌడ్ గారు, అలాగే రాజలింగం గారు, ఇంకా ఇతర నాయకత్వం కూడా మన ఆఫీస్కి విచ్చేయడం ఇవాళ చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. సో ఒక పార్టీకి సంబంధించి ఇవాళ నిజంగా చెప్పాలంటే సమాజానికి పుట్టినరోజు అని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఒక ఇలాంటి నాయకుడు రావటం, ఈ తరంలో ఇలాంటి నాయకుడు రావటం అనేది ఒక గొప్ప విశేషం. సో అలాంటి నాయకుడిని కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి సమాజం బాధ్యత కూడా అది అని భావిస్తున్న కిరణ్ టీవీ న్యూస్ ఇవాళ ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు సో రాజలింగం గారు ఉన్నారు. రాజలింగం గారిని మనము గ్రేటర్ హైదరాబాద్ గురించి అడగాలి. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఏందన్నా ఈసారి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ ఈసారి పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా. ముందుగా కిరణ్ టీవీ న్యూస్ కిరణ్ గారికి, వారి యొక్క ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కిరణ్ గారికి కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రేమ వారికి. వారి ప్రేమతోటే ఈ ఛానల్లో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో కూడా మీరు పూర్తి సమయాన్ని అక్కడనే ఉండి కేటాయించి పార్టీ గెలవడానికి మీ తరఫున ఎంతో కృషి చేశారు. దానికి కూడా జనసేన పార్టీ తెలంగాణ మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీ ఛానల్లో ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానంతో ఎంతో అభిమానంతో పొద్దున్న నుంచి మమ్మల్ని పిలిచి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం, మీరు కేక్ కట్ చేయించడం, మమ్మల్ని పిలిచి చాలా అభినందనీయం. దానికి కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ ఛానల్లో మమ్మల్ని పిలిచేందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేటర్ హైదరాబాద్లో జనసేన పార్టీ గతంలో పోటీ చేయాల్సి ఉండే, గ్రేటర్ హైదరాబాద్లో గత జరిగిన ఎన్నికలలో మేము చేసిన ప్రయత్నంలో మా రాష్ట్ర నాయకులు, మేమందరము, నా తోటి పార్టీ నాయకులు, వీరమేలందరూ కలిసి చేసిన ప్రయత్నంలోనే బీజేపీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తలుపు తట్టి జాతీయ స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో మేము అప్పుడు నామినేషన్ కూడా వేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు వారితో నామినేషన్ అన్ని ఫిల్అప్ చేయించి అన్నీ కంప్లీట్ చేసి మేము మాకు కావాల్సిన నియోజకవర్గంలోని డివిజన్లలో పోటీ చేయడం కొరకు నామినేషన్ వేయడం జరిగింది. సార్ తీసుకున్న నిర్ణయాన్ని మేరకు అందరినీ విత్డ్రా చేయించి బీజేపీకి సపోర్ట్ చేయడం ద్వారా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అత్యధిక మెజార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఫామ్లో చేస్తున్నటువంటి పార్టీకి ధీటుగా బీజేపీ స్థానాలు దాదాపు 48 స్థానాల్లో గెలిపించి మిగతా చాలా చోట్ల రెండవ స్థానంలో కొద్ది ఓట్లతో కోల్పోవడం, అది జనసేన మద్దతు ద్వారానే జరిగింది. మాకు ఇక్కడ చాలా భవిష్యత్తు ఉంది తెలంగాణలో. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అంటే చాలా ప్రేమ. కాకపోతే వారికి ఏంటంటే తెలంగాణ అంటే నాకు చాలా ప్రాణం, కానీ నా అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ముందుగా ఆంధ్రప్రదేశ్లో మనం అక్కడ మొదలుపెట్టి అక్కడ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో మనం తప్పకుండా చేద్దామన్న నిర్ణయంతో పాటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా స్వయంగా నేనే, మా పార్టీ అధ్యక్షులు కానీ మా రాష్ట్ర నాయకులు అందరం కలిసి స్వయంగా నేను ఎక్కువ ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. అది అందరికి తెలుసు. ఏదైతే అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ జాతీయ పార్టీ కూడా చాలా నియోజకవర్గాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 500, 1000 ఓట్ల సందర్భాలు, కోకల నియోజకవర్గాలు ఉన్నాయి. నేను పార్టీ అధ్యక్షుడు వారు చెప్పాను, జాతీయ పార్టీకే ఓటు మనం ఎక్కడో దగ్గర పోటీ చేయాలి. మనకు తెలంగాణలో మాకు క్యాడరు, నాయకులు ఎవరు వాళ్ళందరి వారి ఒత్తిడి చాలా ఉంది. పోటీ చేయాలంటే మా అందరి నిర్ణయం మేరకు 7 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కానీ మేము ఒక అడుగు ముందుకేసినామని భావిస్తున్నాం. అదే అడుగుతోటి ఇంకా ముందుకెళ్ళి రేపు రాబోయే వాస్తవానికి మిగతా ప్లేసెస్లో కంటే కూడా గ్రేటర్లో మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది కదా. అంటే ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది.
ఉన్నది. మా రాష్ట్ర నాయకులందరం కలిసి ఈసారి తప్పకుండా పోటీ చేయడానికి ప్రయత్నిస్తాం. మా పార్టీ అధ్యక్షుడు గారు కూడా మేము రాష్ట్ర నాయకులు మేము అధ్యక్షుడు వారితో సమావేశం చెప్పారు, చేద్దామని చెప్పారు. మనం అప్పుడు వదిలేసినాం, ఈసారి తప్పకుండా చేద్దామని చెప్పారు. ఏదైతే మొన్న గ్రేటర్ ఎలక్షన్లో మేము బీజేపీకి ఏదైతే సపోర్ట్ చేయడమో దాని పరిణామం ఆంధ్రప్రదేశ్ చూసాం మనం. ఇక్కడ వదులుకున్నందుకు బీజేపీ వాళ్ళు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఒక ఎన్డీఏలో భాగస్వామై అంత నిర్ణయాన్ని తీసుకోడు. ఆ నిర్ణయాన్ని ఒక సంఘటిత నిర్ణయం తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తులో వెళ్తున్నామని ఘంటాపథంగా చెప్పి అక్కడ బీజేపీని ఒప్పించి ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన పాతాళం తొక్కుతా అని చెప్పి ఏదైతే మాట చెప్పి ఆ మాట ప్రకారం దాన్ని నిరూపించి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడితోటి మేమందరం ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము రాబోయే రోజుల్లో కూడా ఆ రాష్ట్ర స్థాయి కాకుండా ఆయన జాతీయ స్థాయిలో పెద్ద పదవిలో చూడాలని మా యొక్క మిమ్మల్ని దాదాపు 15 ఏళ్ల పైబట్టి మిమ్మల్ని పట్టి ఉంచుతోంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని విడవకుండా పట్టి అలా నడిపిస్తున్న అంశం ఏంటి? ఏం చూశారు ఆయనలో మీరు? పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క భావాజలాలను చూసుకొని మేము వారితో ప్రయాణం 2008 నుంచి వారితో ప్రయాణం చేస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పుడున్న శంకర్ గౌడ్, మహేందర్ మేమంతా కలిసి ఉన్నప్పటి నుంచి ఆయన యువరాజ్యం అధ్యక్షులు ఉన్నప్పుడు తెలంగాణలో ఎక్కువ ఆయన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో తక్కువ తిరిగాడు. అక్కడ చిరంజీవి గారు వెళ్ళేవారు. ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ప్రతి జిల్లా తిరిగేవాడు. తెలంగాణ అంటే ఆయనకు చాలా ప్రేమ. ఇక్కడ ఆయన యొక్క భావాజలానికి అంటే కమిట్మెంట్ పర్సన్. ఆయన ఏది కూడా ఆశించని వ్యక్తి. ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ దానం చేసి ఒంటరిగా నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటే భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి వ్యక్తి ఎక్కడ కూడా లేడు. ఆయన కష్టార్జితం పూర్తిగా ప్రజల కోసం సేవకు అంకితం చేసి నిత్యం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం ఏం చేయాలో ఒక మార్పు తీసుకురావాలని ఈ యొక్క జనసేన పార్టీని 2014లో పెట్టి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేద్దాం, నాతో నడిచే వాళ్ళు 25 సంవత్సరాలు ఎంచుకొని నాంబడి రండి అని ఒక పిలుపునియగా మేము అప్పటి నుంచి అంతకుముందు నుంచి వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాం. అందులో భాగమే దశాబ్ద కాలంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొచ్చేలా ఆయన ముఖ్య పాత్ర పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. కిరణ్ గారికి ధన్యవాదాలు.